ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోడిశ్వరరావు గారు ఈ ల్యాండ్ పూలింగ్ మీద వీటి మీద ఉన్నటువంటి సమస్యల మీద ఆయన ఇప్పటికి 377 రోజులు దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ విషయమై ఇప్పుడు మనం సార్ ముందున్నాం. ఆయన కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తారు, తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఇంతవరకు 377 రోజులు కొనసాగిస్తున్న దాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మేము చున్నాం. మరి మీ యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి మొదటిగా మనం చూసినట్లయితే 377 రోజులు నిరంతర దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ దీక్ష అసలు ఏర్పాటు చేయడానికి మీరు ప్రధాన కారణం ఏమైనది? ఈ ప్రధాన కారణాలు అంటే చాలా ఉన్నాయి. ప్రధానంగా చెప్పాను కనుక ఈరోజు ఏఆర్ఎస్ పార్టీ రైతుల కోసం చేస్తున్న ఈ యొక్క రిలే నిరసన దీక్ష 377 రోజులు వచ్చింది. అయితే ఈ గవర్నమెంట్ ఒకళ్ళ కూటమిగా ఏర్పడి గెలిచినప్పుడల్లా ఫస్ట్ పూలింగ్, సెకండ్ పూలింగ్ అంటూ ఉన్నారు. ఇంకొకళ్ళు గెలిచినప్పుడేమో 3 రాజధానులు అంటాం, మళ్ళీ ఇప్పుడు గెలవక ముందే మళ్ళీ మావి గన్న అంటాం. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజధాని పేరుకు రాజధాని పెట్టారు, కానీ వాళ్ళు భూములు తీసుకొని ఆ భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటా, రైతులకు రేట్లు రానియకుండా, అణిచివేసుకుంటా, ఇక్కడ ప్రజల అభివృద్ధి కానియకుండా, ప్రలోభాలకు గురి చేసుకుంటా, అలాగే ఆర్థికంగా కూడా ఎదగనీయకుండా అణిచివేస్తూ ఉన్నారు. 2014లో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాజధాని అన్నారు, యూనివర్సిటీ కాడ. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో సమావేశంలో కూడా ఫస్ట్ సమావేశంలో చెప్పారు, అసెంబ్లీ సాక్షిగానే ప్రమాణం చేసి నూజివీడు రాజధాని. మళ్ళీ అందరూ ఇక్కడ కొని అన్యాయం అయిపోయారు, మళ్ళీ అక్కడ కొని అన్యాయం అయిపోయారు. అది అట్టుండగా తుళ్ళూరులో 5 లక్షలు 10 లక్షల లోపు 6 లక్షల పొలాలు కొనుక్కొని అన్నీ మళ్ళీ తుళ్ళూరు రాజధాని అనౌన్స్మెంట్ చేసుకున్నారు. 25 అట్టా కాకుండా మళ్ళీ పూలింగ్ అన్నారు. అంటే ఎవరికి రేట్లు రాకూడదు, పూలింగ్ అని 25 సెంటు కూడా ఎకరం కవులు, ఎకరానికి 30,000 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఇన్ని ప్రాంతాలు మార్చడానికి కారణం ఏంటి? అదే వాళ్ళు రియల్ ఎస్టేట్ స్వార్థం. వాళ్ళు ఎవరిని చేయకుండా వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే తక్కువ కొనుక్కోవాలి. ముందు యూనివర్సిటీ అన్నారు, తర్వాత నూజివీడు, తర్వాత మళ్ళీ అమరావతి, ఇలాగా మారుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళా 40 అడుగుల రోడ్లు ఉంటేనే పర్మిషన్ ఇస్తాం, లేకపోతే విధ్వంసం చేశారు. 2015 సంవత్సరంలో ఫ్లాట్లు విధ్వంసం చేసేసి ఎక్కడ వేయనీయకుండా వాళ్ళు పూలింగ్ తీసుకున్న దాంట్లో హైప్ చేసుకొని 5 లక్షలు 10 లక్షలు కొనుక్కున్నాయి. 1.5 2 కోట్లు 5 కోట్లు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రాజకీయం అయిపోయింది. మళ్ళీ 2016లో మోడీ గారు నోటు రద్దు చేయటం, అసలే కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్, ఇక్కడ చాలా అన్యాయం అయిపోయారు. మళ్ళీ 17లో అది ఎలా తిప్పుకోవటాలో అర్థం కాక జిఎస్టీ బిల్ పెట్టారు. 18లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్యాకేజీ ఆయనకు మరి అందలేదో ఏమో, కేంద్రం ప్యాకేజీకి బాబు గారు ఒప్పుకోగానే వెంటనే పాచిపోయిన లడ్లు ఇచ్చారని, ఈయన చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులు అని అనేక విధంగా మళ్ళీ ఆయన హ్యాండ్ ఇచ్చేసారు. ఈడ పెరగదు, రేట్లు రావు, జగన్ గారు డెవలప్ చేయరు అనే ఉద్దేశంతో మళ్ళా రేట్లు తగ్గిపోయి అనేక ఇబ్బందులకు గురయ్యారు రైతులు, ప్రజలు, రియల్ ఎస్టేట్ దారులు అందరూ కూడా. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అట్లా అయిపోయింది. మళ్ళీ 19లో ఆయన గెలిచినాక ఒక మే 23వ తారీఖు కౌంటింగ్ జరగంగానే డిసెంబర్ 17వ తారీఖు వరకు ఇక్కడ మొత్తం భూములు అమ్ముకొని విశాఖలో కొనుక్కొని 3 రాజధానుల పేరుతో విశాఖ రాజధాని అన్నారు. మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, పొలం అమ్ముకొని, ఫ్లాట్లు వేసుకొని, వెంచర్లు వేసుకొని. నాయకులు అధికార పార్టీ వాళ్ళు 60%, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 40%, వాళ్ళు ఒకటయ్యి ప్రజల్ని అన్యాయం చేస్తారు. అప్పుడు 2014 గెలిచినప్పుడు వీళ్ళు రాజధాని అన్నప్పుడు జగన్ గారు ఏమన్నా, నాకు ఇష్టమే రాజధాని, కనీసం 30,000 ఎకరం కాదు. వీళ్ళ మాటలు ఏమైంది, అందరూ ఇక్కడ కొనుక్కున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో అందరూ ఉద్యోగస్తులు కానీ ఉన్నోళ్ళు కానీ వచ్చాడు పెట్టుబడి పెట్టుకుని కొనుక్కున్నారు. అంటే రాజధాని కూడా ఉంటుంది, రాజధాని రియల్ ఎస్టేట్ కోసం రాజకీయ నాయకులు అలా చేశారు. చాలా విధాలుగా జనాలు ఇబ్బంది పడినారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు కాబట్టి 2 సార్లు, ఆయన ఏదో సంపాదించుకున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, జనం పాపం అన్నీ అయిపోతున్నారు. అలాగే
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారు పార్టీ ఉంది కనుక ఆయన పార్టీ తీసుకొని ఆయన సంపాదించుకుంటున్నాడు. ఆ రెండు కుటుంబాలు బాగానే ఉన్నారు. మరి ప్రజలు ఏమైపోవాలి అంటే ఎదుటోడి బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎదుటోడి బాధ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. 1250 గజాలు ఇస్తా ఉన్నారు. అయితే 1250 గజాలతో పాటు మేము ఈ విధంగా వాళ్ళు తీసుకున్నది అమ్ముకుంటున్నారు, మిగతా వాళ్ళు అమ్మని ఇట్లా ప్రతిసారి అదే జరుగుతుంది. అది అక్కడికే వస్తున్నా అదే ప్రతిసారి అలా జరుగుతున్నప్పుడు ఊరికే ఇస్తే ఆ ఇలువ తెలియదు. ఆయన రైతుల భూములు ఊర తీసుకుంటున్నారు, ఈ ప్రజల డబ్బులతోటి రోడ్లు వేసుకుంటున్నారు, ఆయన బినామీ కంపెనీలకి రూపాయికి ₹10 పొలం ఇస్తామంటున్నారు, బ్యాంకీ లోన్లు వాళ్ళే తీసుకుంటున్నారు రైతులకి ఇవ్వకుండా. రైతుల దాకా చేరట్లేదు. రైతులకు అసలు ఏమీ ఇట్లా వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళు బినామీ కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా అన్యాయం అయిపోతా ఉన్నారు. అందుకనే రూపాయి ఇచ్చి తీసుకుంటే ఇలువ అర్థమైంది. ఒక 1000 గజాలు డెవలప్మెంట్కి ఇస్తేనే 1 కోటి 2 కోట్లు గుడ్డీలు ఇచ్చి కనీసం సగం ప్లాట్లు అపార్ట్మెంట్లు రైతుకి ఇస్తాడు ప్లాట్ ఉన్న వాళ్ళకి. మరి ఇక్కడ ప్రతిసారి ఊరికెందుకు ఇవ్వాలి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1 లక్ష ఉంటే 3 లక్షలు కలిపి 4 లక్షలు ఇవ్వాలి. భూసేకరణ చట్టం అది. ఆ భూసేకరణ చట్టం ప్రకారంగా రోడ్ల వరకు అవసరం అయితే అలాగే ఇచ్చమని. వాళ్ళకి ఊళ్ళు కావాలంటే ఏం చేయాలి? 4 రెట్టింపులు డబ్బులు కావాలి, ప్లస్ 1250 గజం కావాలి. ఈ రెండింటి మీద నేను ప్రభుత్వం మీద, ఇది మీ ప్రధాన మా ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం అది ప్రభుత్వాన్ని దీక్ష ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం అది వాస్తవం. అయితే నేను ఈ విధంగా 377 రోజుల నుంచి కూడా అదే విధంగా నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఎన్నో ఇబ్బందులు పెట్టాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ దీర్ఘకాల పోరాటంలో మీకు ఎదురైనటువంటి ఏదన్నా సవాళ్ళు, పెద్ద సవాళ్ళుగా ఏమన్నా మీకు ఉన్నాయి? ఎదురైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకంటే మేము ఈ దీక్ష చేస్తుంటే సీఎం గారికి ఏదో పూలింగ్ ఇస్తామని మాకు ఆటంకాలు తగ్గుతున్నాయని వాళ్ళు ఏమంటున్నారు. కాకపోతే వాళ్ళు ఇస్తామన్నారని చెప్పి కావాలని మమ్మల్ని ఆ టెంట్ చేస్తుంటే ఆ టెంట్ తీసిపోయటం. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు అవసరం చెప్తా, కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని డబ్బులు ఇచ్చి మరీ 5 రోజులకు 5 లక్షలు ఇచ్చి మరీ తీసేయించారు. ఎవడో నా దగ్గర కమిషన్ చేసుకునేవాడు ఒకడు ఉంటే ఆ కమిషన్ చేసుకునేవాడు ఓ ప్లాట్ కొనుక్కొని డబ్బులు తీసుకొని ఏదో బ్లాక్మెయిల్ చేస్తామంటే అతను పట్టుకొని ఏదో టెంట్ వేపించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. అయినా మేము భయపడలే. ఎందుకంటే యుద్ధం చేసేవాడికే యుద్ధం వచ్చింది, యుద్ధం చేయలేనివాడికి యుద్ధం రాదు. ఎదుర్కోగలిగితేనే మనం పార్టీ స్థాపించాలి. ఎదుర్కోగలమన్న సత్తా ఉండబట్టే మేము పార్టీ స్థాపించాము. ఖచ్చితంగా రైతులకి, రైతు కూలీల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఈ సమస్యలో ప్రధానమైనటువంటి ఏదైనా మంచి మేజర్గా మిమ్మల్ని ఒత్తిడి తీసినటువంటి ఇలాంటివి ఏమన్నా చేశారు? పార్టీ మానుకోకపోతే సంపేత్తాన్ని బెదిరించారు, పార్టీ మానుకోకపోతే ఫ్యామిలీ లేకుండా చేస్తామని చెప్పి బెదిరించారు, ఎన్నో రకాలు బెదిరించారు. నేను ఎక్కడ భయపడలా. దేవుడు ఇక్కడ ఏది రాస్తే అది జరిగిద్ది, అంతేగాని మీరు భయపెడితే భయపడే పోరాటం కాదు. ప్రజలు నా ఊపిరి ఉన్నంత వరకే ఈ ప్రజల కోసం, ప్రజలకి అంకితం నా ఊపిరి, ప్రజల కోసం నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని చెప్పి నేను నిలబడి చేస్తాను. సరే, ఈ ఉద్యమం ద్వారా మీకు ఇప్పటి వరకు ఏమన్నా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అలాంటి స్పందన ఏమైనా వచ్చిందా వీటి మీద? ప్రజల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ? ప్రభుత్వం అయితే నాకేం కావాలో తీసుకొని తప్పుకోమని అన్నారు తప్ప, నేనైతే రైతులకి, రైతు కూలీలు న్యాయం చేయమని అడిగా. నాకు ఇచ్చేది వాళ్ళకి ఏమని అడిగాము. అయితే రైతులు మాత్రం, రైతు కూలీలైనా పూర్తి 377 రోజులు ఎప్పుడు వచ్చారు ఇట్లా మీద మాట్లాడాలని వాళ్ళ ఆలోచనతో? స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంది అని వచ్చారు. తర్వాత బాగుంది మీరు చేసేది అన్నారు. ఇలాంటి ఆలోచన నిజంగా మాకు రాకపోవటం, మీకు రావటం ఇది ఒక అదృష్టం అని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం అనేది ఏంటంటే, మేము ఊరక తీసుకునే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి పెట్టావు, ఇప్పుడు మాకు లాస్ కదా అంటారు. లాస్ దేనికి? అక్కడికన్నా మీకు లాస్ దేనికి? ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇచ్చి ప్రభుత్వానికి 50 లక్షల కోట్ల ఆస్తిని అప్పచెబుతాను. వాళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏమంటున్నారు? డబ్బులు కూడా వస్తలే. ప్రైవేటు కంపెనీలు, రియల్ ఎస్టేట్దారులు కానీ ఇంకా కంపెనీలు కానీ భాగస్వాములు చేసి వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి ఇదే విధంగా 4 రెట్టింపులు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద ఇచ్చి 1250 గజాలు ఇచ్చి డెవలప్మెంట్ చేసి ప్రభుత్వానికి 50 లక్షల కోట్ల ఆస్తి అప్పచెబుతాను. అప్పుడు ప్రజలకే కదా, ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజలకు ఉపయోగపడే మీరు చేస్తాను. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు జరిగేటువంటి ప్రధానమైనటువంటి అన్యాయాలు ఏమన్నా, వాటి గురించి మీరు ఏమన్నా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ వాటి నుంచి ఏమైనా భావిస్తున్నారు? నేను ప్రభుత్వంతో సంప్రదింపులకు వచ్చిన వాళ్ళతో మాట్లాడాం, ఈ విధంగా చేయొచ్చు కదా అని. వాళ్ళు ఒకటే చెప్తారు, మీరు చెప్పిన మేము వాళ్ళకి చెప్తాం అంతవరకే అన్నారు. ఓకే చెప్పమని
అధికారులు కానీ వాళ్ళ నాయకులు కూడా వచ్చారు. నాయకులు కానీ అధికారులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం తరఫున వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మాట్లాడారు. మేము చెప్పినవన్నీ కూడా వాళ్ళకి అయితే ఈ దాదాపు 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం. ఈ యొక్క 377 రోజులు 100 ప్రెస్ మీట్లు ప్రతిసారి వాళ్ళకి వెళ్తానే ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ లో న్యాయం జరగాలి. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి స్పందన లేదు అని మీరు భావిస్తున్నారు. సరే, ఈ భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా ఎంతవరకు అమలు పరిచారు? చేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకి అయితే అన్యాయం జరుగుతుంది. 12 సంవత్సరాలు అయింది. వాళ్ళు చెప్పింది 2 సంవత్సరాల్లో ఫ్లాట్లు అప్పు చెబుతా అన్నారు. 12 సంవత్సరాలు అయింది, ఫ్లాట్లు ఇవ్వలేదు కదా. అవి ఏదో మ్యాప్లో చూపించారు కానీ ఇప్పటికి కూడా తారు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇవ్వాలి. అది తొందరగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. అట్లాగే సీడ్ యాక్సెస్ రోడ్లకి ఏదో అడ్డం వచ్చిందన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్లు వరకు తీసుకొని మిగతా భూములు వదిలేయచ్చు ఇప్పటికైనా. కాదు, టోటల్గా ఇవ్వాల్సిందని అంటారు. ఏ రోజు లెక్క ఆ రోజు. ఫస్ట్ పూలింగ్ వ్యవహారం, సెకండ్ పూలింగ్ వ్యవహారంలో మాత్రం 100కి 100% హామీలు నెరవేర్చలేదు. చెప్పిన హామీలని నెరవేర్చలేదు. అవును, ఇప్పటికీ అనే మీరు భావిస్తున్నాం. ఇప్పుడు రాజధాని అభివృద్ధి విషయంలో మీ యొక్క పార్టీ ప్రత్యామ్నాయ విధానం ఏంటి అనేది అడుగుతున్నాం. ఈ రాజధాని అభివృద్ధి విషయంలో మీ పార్టీ యొక్క ప్రత్యామ్నాయ విధానం. అభివృద్ధి అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థపర రాజకీయాల కోసం కొన్ని ఆటంకాలు చేసుకుంటా సరిగ్గా చేయటంలా, ఇష్టం లేని అమ్మ మీద తరంబరాలు పోసినట్టు చేస్తున్నారు తప్ప ఈడ సొంత బిడ్డలా చూస్తారు, సవితి బిడ్డలు చూసినట్టు చూస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు, రాయలసీమ ప్రాంతం వాళ్ళని వాళ్ళు కావాలని చిన్న చూపే చూస్తున్నారు ఇక్కడ రాజధాని విషయంలో. లేకపోతే 3 రాజధానులు మావుగానే ఆయన అనడో, ఈయన వస్తే ఫస్ట్ పూలింగ్ సెకండ్ పూలింగ్ అనడో. ఈ పాటికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్కటే మన చిన్న కాకాని దగ్గర నుంచి హరిశ్చంద్రపురం వరకు ఒక 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ తీస్తే 100 కోట్ల మీద పక్కన వాళ్ళు ఇటు వచ్చి 20 కోట్లు కొంటారు. వీళ్ళు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మొత్తం మన రాష్ట్రంలో ఎకరం 5 కోట్లు తక్కువ ఎక్కడా అమ్మకం. అందరూ డెవలప్ అవుతారు కానీ వాళ్ళు అలా చేయరు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం. ఇప్పుడు ఈ కౌలు రైతులు జీవనోపాధిని కోల్పోయారు కదా, దాని గురించి పునరుద్ధరణ విషయంలో మీరేం మాట్లాడుతున్నారు? చర్యలు అవసరమా? అవసరమే. కౌలు రైతులు అనేది ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? కౌలు రైతులకి వాళ్ళకి సబ్సిడీ మీద ఇత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వాలి. వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు కదా, జీవనోపాధికి వాళ్ళకి రుణమాఫీల ద్వారా కూడా ప్రతిసారి లాస్ పోతున్నారు కనుక రుణమాఫీ ద్వారా కూడా ప్రతి కౌలు రైతుకి కార్డు ఉన్న ప్రతి కౌలు రైతు వారికి కూడా ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు 50,000 కానీ వాళ్ళకి ఆర్థికంగా అంటే ఇప్పుడు వాళ్ళకి భూములన్నీ ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి లేదు కాబట్టి ల్యాండ్ వల్ల నష్టపోయారు. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, సంవత్సరానికి 1,00,000 రూపాయలనే అది ఆ ప్రధానమైనటువంటిది ఇవ్వాలి, మాట్లాడాలి కదా. దాని విషయంలో మీరు ఆలోచన చేస్తున్నారు. నేనైతే డిమాండ్ చేస్తున్నాను. అందుకనే కౌలు రైతే కాదు, నేనేమంటున్నాను, ప్రతి కూలి వాళ్ళు కౌలు రైతులు ఒకటే కదా. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ పూలింగ్ లో తీసుకున్న వాళ్ళు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి నెలకు 10,000 ఇవ్వాలన్న. అప్పుడు సంవత్సరం 1,20,000 అవుతుంది కదా. ఇంకా కౌలు రైతులే కదా, దాంట్లో కూలీ లెక్కే వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టంలో మీరు ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఆలోచన కోరుకుంటున్నారు? ల్యాండ్ పూలింగ్లో మార్పులు అంటే వాళ్ళు గవర్నమెంట్ యాల్యూస్ మీద 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వాలి, 1250 గజం ఇవ్వాలి. ఇది ఒక మార్పు మాత్రం తీసుకురావాలని కోరుకుంటున్నా. రైతు కూలీకి కూడా నెలకు 10,000 రూపాయలు. ఇక కూలీలు అందరూ ఎంతమంది అంటే అంతమందికి ఇక్కడ ఎన్ని గ్రామాలు తీసుకుంటే అన్ని గ్రామాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ప్రభుత్వం. సరే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి సమస్యలు ఏంటి? పొలాలు లేవు, ఎకరం 6 ఎకరం వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే టోటల్గా వాళ్ళు ఆస్తి లేకుండా అయిపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఆస్తి లేకుండా అయిపోకుండా వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వానికి భూమి కింద ఇచ్చిన ప్లాట్ లాభం కింద ఉండి, అందుకని 5 ఎకరానికి గవర్నమెంట్ వాల్యూస్ మీద 4 రెట్టింపులు డబ్బులు ఇచ్చినట్టయితే ఆ డబ్బులతో పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడతాయి. అప్పుడు ప్రభుత్వానికి మనం భూములు ఇచ్చాము, కానీ ఇచ్చిన భూముల వల్ల వాళ్ళు ఇచ్చిన ప్లాటు స్థిరాస్తి కింద ఉంది, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మనకు ఉపాధి కలిగింది, మనం లాభం పొందాం, లబ్ధి పొందాం అనే ఒక ఆనందం, సంతోషం ఉంటుంది. ఇక్కడ రాజధాని వచ్చిందనే సంతోషం. ఇప్పుడైతే ఆ సంతోషం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇప్పుడు రైతుల గిట్టుబాటు ధర ఒకటి, సాగునీరు, రుణమాఫీ వంటి అంశాలపై మీ పార్టీ విధానం ఏంటి? గిట్టుబాటు ధర, రైతులకు గిట్టుబాటు ధర ఒకటి కావాలి. అవును, అవి ఏ పంట ఏ టైంలో వస్తుందో 2-3 నెలలు ముందుగానే ఆలోచన చేసి కొంత ప్యాకేజీ తీసి వాటి మీద మార్కెట్ యాడ్లు పెట్టి అమ్మించే విధానంలో మార్పులు తీసుకురావాలి ప్రభుత్వం. అలాగే ఒక పైరేపేటప్పుడు ఏ సీడ్ ఏ టైంకి అవసరం 2 నెలలు ముందే రెడీ చేసుకొని రైతులకి ఒడ్లు కానీ, ధాన్యాలు, అలాగే ఇంకా శనగ విత్తనాలు కానీ, ఇంకా
మినువులు, పెసలు, కందులు, పత్తి విత్తనాలు అన్నీ కూడా టయానికి ముందుగానే సమకూర్చుకోవాలని రైతులకు అందుబాటులో ఏర్పాటు ఇవ్వాలి. చేయాలండి. ఎరువులు కానీ అన్ని కూడా. ఇప్పుడు సాగునీరు విషయంలోకి వచ్చేటప్పటికి సాగునీరు విషయంలో కూడా కొన్ని ప్రాజెక్టులు, అంటే ఇప్పుడు రాయలసీమ ఎప్పుడు కరువు ప్రాంతం అన్నారు భూమి పుట్టిన కాడి నుంచి కూడా. అలాంటి ప్రాంతాల్లో చెక్ డ్యామ్లు ఒక 100 కోట్లు పెట్టి ఒక చిన్న చెక్ డ్యామ్, అంటే ఒక 100 చెక్ డ్యామ్లు కట్టినా కానీ 10,000 కోట్ల రూపాయలు అయితే చాలు, మొత్తం రాయలసీమ రత్నాసీమ చేయొచ్చు. అలాంటివి వదిలేసి మేము నదులు అనుసంధానం అంటారు, మాట్లాడితే గోదావరి నీళ్ళు కృష్ణ అంటారు, కృష్ణ ఏమో రాయలసీమకి అంటారు. ఈ నీళ్లు అక్కడికి వెళ్ళే లోపు కనీసం 50,000 కోట్లు డబ్బులు అయిపోతాయి. ఆ నీళ్ళు ఆడ చేరేదేం లేదు. ఈ నదుల అనుసంధానం అనేది జరగటల్లా. అది కూడా దాంతో ప్లస్ ఈ కూడా చేసుకుంటే చెక్ డౌన్ కొంత అమౌంట్ దాంట్లో తీసి కనుక చెక్ డౌన్ కట్టించినట్టయితే తొందరగా ఉపాధి కలిగింది, అక్కడ రైతులకి మంచి న్యాయం జరిగింది. ఇప్పుడు రుణమాఫీల విషయంలో చూస్తే ఏం మాట్లాడుతున్నారు? రుణమాఫీలో కూడా 100%. గతంలో 2014లో ఎలక్షన్ అప్పుడే మేము గెలిస్తే ముక్కు పొడకతో సహా అధికారుల చేత ఇంటికి పంపిస్తా ఉన్నారు, కానీ చేయలేకపోయారు. తర్వాత సంవత్సరానికి 30,000 అన్నారు, 5 సంవత్సరాలు 2 సార్లు ఇచ్చి 3 సార్లు ఇవ్వాల, ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ప్రతి రైతుకి ఒక 2 లక్షలు మినిమం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కనుక రుణమాఫీ చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతుల సమస్యలో ప్రధానమైనటువంటిది ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, అరికట్టడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అత్యవసర చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆపద్ బాంధవ పథకం పెట్టుకొని కొంత ప్యాకేజీ వాళ్ళకు కూడా కేటాయించేసి, నిజంగా ఎక్కడైనా సరే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని అధికారుల ద్వారాగా వెంటనే అక్కడికి కనిపెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తే అలాంటి రైతు ఆత్మహత్యలు జరగకుండా ఉంటుంది. వాళ్ళకి ముందుగానే కొంత సలహాలు ఇస్తూ వాళ్ళ గిట్టుబాటు ధరలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటే రైతుల ఆత్మహత్య అనేది జరగకుండా ఉంటుంది అనేది మేము ప్రధాన ఉద్దేశం. ఈ కౌలు రైతుల హక్కుల పరిరక్షణ కోసం మీ పార్టీ ఏ విధమైనటువంటి పోరాటం చేస్తుందండి? కౌలు రైతులకి ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పుడు కాదు గతంలో నేను, అంటే కౌలు రైతులు అంటే ఇక్కడ కౌలు రైతుకి రైతు ఉన్నప్పుడు కూడా ఒరిజినల్ గా ఉన్నటువంటి పట్టాదారుడి పేరు మీదనే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, కానీ ఇతనికి రావు కదా, ఇతను లబ్ధి పొందాడు. ఇప్పుడు యాక్చువల్ చాలా మంది అట్లా రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. మరి దాని విషయంలో మీరు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు? నిజమైన కౌలు రైతుకి కౌలు రైతు కార్డులు ఇచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు అధికారుల చేత వాస్తవంగా వాళ్ళని పరిశీలన చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా అందుతున్నాయా లేదా చూడాలి. వాళ్ళ గిట్టుబాటు ధరల్లో కానీ చెప్తేనే సబ్సిడీ ఇచ్చే మొత్తం కూడా వాళ్ళకి డైరెక్ట్గా అందే విధంగా ప్రభుత్వం అధికారుల ద్వారాగా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాలని కూడా ఇవ్వాలి. సీజన్లో పంట వేసేటప్పుడే ఎంత పొలం వేస్తున్నారు కౌలు రైతులు వాళ్ళకి కనుక్కొని వాళ్ళ పేరు మీద ఒక కార్డు ఇచ్చేసి ఆ పంటల వివరాలు రాసుకొని నష్టపోయినప్పుడు ఆ పంటల పరిహారం చెల్లించాలి. ఆ సర్వే నెంబర్ అలాంటి ఆలోచన చేయాలి. అవును, ఎవరైతే ఏ పొలం చేస్తున్నారో ఆ పొలం సర్వే నెంబర్ అంతా, ఆ పంట, ఆ రైతు పేరేంది, కౌలు రైతు పేరేంది, ఏం పంట వేసాడు రాసుకొని ఆ నష్టపరిహారం ఏదో డైరెక్ట్ కౌలు రైతుకి వేయాలి. అప్పుడు వాళ్ళు కొంచెం ఈ ఆత్మహత్యలు అనేవి తగ్గించుకుంటారు, ఆత్మహత్యలు తగ్గి వాళ్ళకి నిజంగా న్యాయం. ఓకే, మీ పార్టీ యొక్క ప్రధాన అంశాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏఎస్ఆర్ పార్టీ ఈ స్థాపన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రధాన లక్ష్యాలు అన్ని ప్రధాన లక్ష్యాలే, కాకపోతే వీటిలో ఉండాటిల్లో ఆర్థికంగా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవ్వాలి, ఆర్థికంగా శాశ్వత ఆర్థికంగా ఎదగాలనేది మా లక్ష్యం. ఏఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఏఆర్ఎస్ పార్టీ అంటే అందరూ అభివృద్ధి చెందేసి చెందాలి, అందరూ కూడా ఆర్థికంగా బలపడాలనేది మీ యొక్క ప్రధాన ఉద్దేశం. దాని కొరకే మీ దీక్షలో మీరు కొనసాగిస్తున్నారు. మరి ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా మీ పార్టీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి విధానం చేస్తుందా? ఇతర రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, వాళ్ళకి మీకు భిన్నమైనటువంటి విధానం ఏంటి? ఉన్నాయి. వాళ్ళు గెలిస్తేనేమో వాళ్ళ బినామీలు వాళ్ళ చుట్టాలను చూసుకుంటారు, మనం గెలిస్తేనేమో నిజమైన ప్రజలకి న్యాయం జరిగేది వస్తాం. నష్టపోయేటువంటి ప్రజలు ఎవరైతే వాళ్ళని పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తారు. అది ఒక మంచి ధ్యేయంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. రైతులు ఉన్నారు, రైతులు, యువత, మహిళ, వాళ్ళ కోసం మీ పార్టీ రూపొందించిన ముఖ్యమైనటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా? చెప్పాక నాణ్యమైన రైతులకి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు అందించి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించటం, వాళ్ళని ఆర్థికంగా, ఎందుకంటే దేశానికి ఎన్నుముక్క రైతు, రైతే రాజు కనుక మనం అవి చేయాలి. మహిళలకు కూడా చెప్పాక కొన్ని ఒక్కొక్క మహిళా గ్రూపులు 100 గ్రూపులు కలిపి ఒక లోన్లు ఇప్పించేసి వాళ్ళ కంపెనీలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇంకా ఎక్కువయ్యి మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కూడా ఎక్కువయ్యి మన అన్ని దేశాలు, ప్రపంచ దేశాల్లో మన తెలుగు వాళ్ళు అందరూ ఉండకాడ అక్కడి నుంచి తీసుకొచ్చి మనమే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి మన ఆంధ్రప్రదేశ్ అని కోరుకుంటాం. మరి యువత విషయంలో చూస్తే యువత కూడా చాలా మంది చదువుకున్నారు,
అవును. ఉద్యోగాలు లేవు, ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి గురించి మీరేం ఆలోచన? వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మీ పార్టీ ఏదైనా వస్తే 100% యువతకు కూడా, అందరికీ కూడా ఇలాగే మనం వాళ్ళు ఏమేమి ఎవరు చేయగలరు, అన్ని దేశాలు వెళ్ళి కూడా మన వాళ్ళు అందరూ అన్ని దేశాల్లో కూడా జాబులు చేస్తున్నారు. అక్కడ ఉన్న టెక్నాలజీ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ స్థాపించి దూర ప్రాంతం బాగుండి ఇక్కడ ఏర్పాటు చేయాలి మీ ఆలోచన. ఏర్పాటు చేయాలి. అప్పుడు మన వాళ్ళు మన దగ్గరే ఉద్యోగాలు చేసేదే కాకుండా వీళ్ళందరూ గతంలో అన్ని దేశాలు వెళ్ళారు కదా, అక్కడి నుంచి అన్ని దేశాల వాళ్ళని తీసుకొచ్చి కూడా మనమే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ మహిళలకు కూడా ప్రభుత్వాలు కొన్ని ఎజెండాలు పెట్టి ఇస్తామని చెప్పారు కదా, మరి ఏమన్నా అమలుపరిచారా లేదా? చెప్పాం కదండి. మరి ఇలాంటి ఆగిపోతున్నాయి. అలాంటి మాటలు చెప్పకుండా మేము చక్కగా చేయగలుగుతాం మీ మాట ఏమన్నా? 100% మీరు ఎలా చేస్తారు? ఈ ప్రజలు పెట్టే పెట్టుబడి ఒక్క ఓటు పెట్టుబడి కనుక పెడితే మనం అనుకున్నవన్నీ సాధ్యం. ఎందుకంటే వాళ్ళు గెలిచిన కాడి నుంచి వాళ్ళ బినామీల్ని, వాళ్ళ చుట్టాలను డెవలప్ చేసుకోవాలనే తప్పితే రెండో తాపత్రయం లేదు వాళ్ళకి. టైమే సాల్తలు వాళ్ళకి. కానీ మనం అందరూ, రాష్ట్ర ప్రజలు అందరూ చుట్టాలే, అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. మనస్ఫూర్తిగా అందరూ ఒకటే, అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. ఓకే. రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ ప్రధాన ఎజెండా ఏమిటండి? ఉండే కొన్ని రాబోయే ఎన్నికల్లో ఇంకా సీక్రెట్ పార్టీ యొక్క ప్రధానమైన ఎజెండా అంటే కొన్ని విషయాలు చెప్పగలరా? కొన్ని ఉండే. సీక్రెట్ మేనిఫెస్టో ఉంది. కొన్ని అన్ని రిలీజ్ చేయట్లా, కొన్ని మాటలే చెప్పగలుగుతారంట. సీక్రెట్ మేనిఫెస్టో వరకు మాత్రం రిలీజ్ చేయమండి. మామూలుగా ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉండేవి చెప్తాం. విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తాం. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేసి దాంట్లో శ్రీగంధ చందన మొక్కలు నాటించి వాళ్ళని ప్రతి 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాం. అలాగే కొంతమంది అంటారు గతంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళ లోగడ మళ్ళీ వైసీపీ వచ్చింది, ఓటుకు 2000 వాళ్ళ మకాన పడితే ఓటేస్తారన్న. వేశారా? మళ్ళీ అలాగే కూటమి ప్రభుత్వం గెలిచిన కొంతమంది వీళ్ళేముంది లేబర్ అంట, ఈ లేబర్కి వీళ్ళ మోకాన్ని 10 రోజులు 10 కోట్ల మంది ఎత్తే ఓటేస్తారంట. ఏదైనా కానీ ఉన్నట్టు వాస్తవాలు చెప్తాం, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. అది రాజకీయ కోణంలో మనం చూసినట్లయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల సమస్యల్ని ఈ పరిష్కారంలో విఫలమైందని అనుకుంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి? 100% ఏమని భావిస్తున్నారు? 100% విఫలమైంది. ఏ ఒక్కటి విఫలమైందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ పథకం కూడా పూర్తిగా ఒక పెన్షన్ మాత్రం అరాకొరా అది ఒక్కటి ఇస్తున్నారు తప్ప మిగతా అన్ని కూడా ఇస్తున్నామని చెప్పుకోవడం తప్పితే ఎవరి పిల్లలకి తల్లి వందనం అని ఇలాంటివి పెడతారు, అవి కూడా ఏమీ రావట్లేదు. అవి ఏదో కొంతమంది చెప్పాం కదా ఇందాక, చుట్టాలకి బినామీలు తప్పితే ఏది సక్రంగా అందట్లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు చుట్టాలకు తప్పితే ఎల్పీ నెంబర్లు ఎవరికన్నా ఇచ్చారని చూపిమనండి, ఏమవుతుంది? విఫలమైందంటారు. 100% విఫలమైంది. మీరు వస్తే ఇలాంటివన్నీ రావు అంతే. 100%, 100%. ఇప్పుడు ఈ ప్రతిపక్షాల పాత్ర మీరు ఎలా అంచనా వేస్తున్నారండి? ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, ప్రతిపక్షం పాలక పక్షం రెండే. ఈయన ఆస్తులు ఆయనేం కోల్చడు, ఆయన ఆస్తులు ఈయనేం కోల్చడు. ప్రజల ఆస్తులు కోల్చడం, ప్రజలను ఇబ్బంది పెడతాం, ప్రజల మీద కేసులు పెడతాం తప్పితే వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు. ఫోన్లో రైతులు మాట్లాడుకుంటారు, పగులు ప్రజల ముందు మాత్రం తిట్టుకుంటారు. ఇది వాస్తవాలు. అంటే బయట చూసే జనాలకి మాత్రం అంతే, ఒకరికొకరు ఇదిగా వీళ్ళు మాట్లాడిన ఎట్లా ఉండదంటే అవినీతి అంటాడు, ఎన్నుపోటు అంటాడు. అంటే వస్తే నూరా లేకపోతే నేను రావాలి, మూడో వ్యక్తి రాకూడదు అన్నట్టు ఉండదు. ఈ అమరావతి రాజధాని విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? 100% కలిసి చేయాలి. ఎందుకంటే గతంలో చూసాం, జగన్ గారు రాగానే పసుపు నీళ్ళు తల్లారు. ఖండించాలి అంటే సీఎం గారు, ఏది మనకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సీఎం ఆయన ఉన్నాడు, జగన్ గారు కూలింగ్లోకి వచ్చినప్పుడు పసుపు నీళ్ళు తల్లారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా ఉండొచ్చు, ఇలా చేయకూడదని ఆయన సీఎం గారు అనాలి, కానీ అనలా. అది ఆ విషయంలో అతను కరెక్ట్ డిసిషన్ కాదు, వెంటనే స్పందించాల. అట్లాగే 2014లో జగన్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఆయన కనీసం 30,000 ఎకరం కావాలి, అమరావతి నాకు ఇష్టమే అన్నప్పుడు రైతులందరూ కూడా వీళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి ఇచ్చేసారు. ఇప్పుడు కూడా జగన్ గారు మళ్ళీ అదే ఒప్పుకోవాలి. ఆయన 3 రాజధానులనే శివుడు 3వ కన్ను తెరిచి 11 సీట్లు ఇచ్చాడు. అదే 2019లో అంతకుముందు ఇదే రాజధాని ఒప్పుకున్నాడు కాబట్టి 151 సీటు గెలిచాడు, అత్యధిక మెజార్టీ. మరి అలాంటిది ఇదే రాజధానిలో మరి ఆయనకి సలహా ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాంగ్ డిసిషన్ పట్టించాడు నేను అనుకుంటున్నా వాస్తవంగా. కానీ ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారికి వదిలేసి ఈ రాష్ట్రంలో పరిపాలన జగన్ గారు చేసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేది కాదు, ఇంకా అసలు పార్టీలు కూడా పుట్టేవి కాదు. అవును.
అలాంటిది ఇవాళ ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అది పరిస్థితులు. అందుకని ఎప్పుడైనా ఆలోచన విధానం మార్పు ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ దీక్ష భవిష్యత్తు కార్యాచరణ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మరి ప్రభుత్వం స్పందించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? ప్రభుత్వం స్పందించకపోతే మేము ఇటు కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మేము మాట్లాడతాం. మోడీ గారు అక్కడ పరిస్థితి ఇది, రియల్ ఎస్టేట్ దారులందరూ కూడా ఇలా విధంగా ఇప్పుడు ఒక 12 సంవత్సరాల నుంచి, కారణం ఏదైనా కానీ 12 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంతో అవసరం లేకుండా 2 లక్షల ఎకరాలు ఒక్క పిలుపుతోటి ఇప్పిస్తా. నేను 2 లక్షల ఎకరాలు ఒకే రోజులు ఇప్పిస్తా. 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అభివృద్ధి, రైతులకి ఎకరానికి ₹1,00,00,000 లేదు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇస్తా, తీసుకుంటాం. దాని మేనేజ్మెంట్ మాకు అప్పచెప్పండి, పాత్ర మీరు పోషించండి. 100కు 100% సక్సెస్ అవుతారు. ఇది దేశ 2వ రాజధాని చేయొచ్చు. సంపత్తి సంవత్సరానికి 2 లక్షల కోట్ల ఆదాయం పెరిగి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సంవత్సరానికి 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అభివృద్ధి. అంటే ఈ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తరింప చేయాలనే ఆలోచన ఉందా? ఉంది. అంటే ఇక్కడే ఇప్పుడు చేస్తున్నారు కదా 377 రోజులుగా, ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏమన్నా అక్కడక్కడ చేయగలుగుతారా? అంటే ఇది రాజధాని ప్రాంతం సమస్య కనుక రాజధాని ప్రాంతంలో చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ప్రజా ఎదుగుదల యాత్ర పెడతాం. అంటే యువగాళ్ళం యాత్ర పెట్టారు కదా వాళ్ళు. అలాగే 2019లో ఆయన కొత్త ఛాన్స్ అని వచ్చాడు. ఏది మన ఒక్క ఛాన్స్, మన జగన్ గారు. వీళ్ళు ఆఖరి ఛాన్స్ అని వచ్చారు మన 24లో కూటమి. మేము రేపు కొత్త ఛాన్స్ అని కొత్త గళ యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా పెడతాం. ఆ రోజు రాష్ట్రంలో మేము ఇదా చేసాం మన రాజధాని అని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ప్రచారం చేస్తాం. మీ ఉద్యమాన్ని ప్రజలు ఎలా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు? ప్రజలందరూ కూడా చేస్తున్న పని మంచిదే కదా, ఇదే విధంగా మా ప్రాంతంలో కూడా చేస్తే మేము అనుకున్నాయని సాధించుకోవచ్చు కదా. ఇంత పట్టుదల గల వ్యక్తి, రూపాయికి పదవులకి తల వంచిన నాయకుడు, ఇలాంటి పార్టీ మనకి కావాలి అని ప్రజలందరూ కూడా వచ్చి చేయాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన సిద్ధాంతాలు కూడా బాగుండే కనుక ప్రజలందరూ కూడా వస్తారు, వచ్చి చేస్తారు, గ్యారంటీ అందరూ అనమాట. అంటే మీరు ఇక్కడ కూర్చొని చేస్తే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా దీన్ని ప్రచారంగా చేసుకుంటేనే చేస్తాం, కొంచెం మీ పార్టీకి బలం వస్తుంది, మీరు గుర్తింపు వస్తారు. 175 సీట్లు నియోజకవర్గాల్లో, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 1,00,000 పాంప్లెట్లు, 175 నియోజకవర్గాల్లో 175 లక్షల పాంప్లెట్లు కొడిచి ప్రతి నియోజకవర్గం వ్యక్తిగతంగా ఇలాగ మీరు చేస్తేనే కానీ దీన్ని అభివృద్ధి రాదని అంటారు. అయితే ఇప్పుడు 377 రోజుల దీక్షలు మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రేరణ ఏంటి? అంటే మీలో ఎలాంటి ప్రేరణ కలుగుతున్నది? మేము ధైర్యంగా నిలబడ్డాం, చేయాలని సంకల్పం, మంచి దృఢ సంకల్పంతో చేస్తున్నాం. అలాగే కొంతమంది ఎవరైనా ఎందుకు మీకు ఈ డబ్బులు పోగొట్టుకోవటం ఇవన్నీ అన్నా కూడా ఫ్యామిలీ సపోర్టు బాగా ఇచ్చారు. అలాగే రైతులు అందరూ కూడా మేము ఉన్నాం, మీకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మేము వస్తాం అనే ఒక భరోసా ఇచ్చారు. అందుకని మేము ఆ భరోసాతోనే ముందుకు వెళ్తా ఉంటాం. ప్రజాశక్తి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సమయం వచ్చినప్పుడే ఉద్యమంగా వస్తారు, అప్పటి వరకు చూస్తూ ఉంటారు. ఇప్పుడు రైతులకి, యువతకి మీరు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం ఏంటిది? ఈ ప్రజలకి మార్పు అనివార్యం, అందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. మేము ఆ మార్పుకు అనుగుణంగా పనిచేస్తున్నాం. యువతకి ఇచ్చే సందేశం అది, మార్పు కావాలి. మీరు వస్తే యువతకి ఉద్యోగాలు ఇవన్నీ కల్పిస్తా అంటున్నారు. కోటి ఉద్యోగాలు చెప్పాం కదా, 5 సంవత్సరాలు కోటి ఉద్యోగాలు. ప్రజలు కూడా చెప్పటం కాదు, ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందులు కూడా లేకుండా సక్రమంగా వాళ్ళని ఏర్పాటు చేసి చూస్తానండి. ఇప్పుడున్న గవర్నమెంట్ 3,30,000, 3,50,000 కోట్లు మాత్రమే బడ్జెట్ చూపిస్తుంది. పరోక్షంగా 5 లక్షలు, ప్రత్యక్షంగా 5 లక్షలు, 10 లక్షల కోట్ల ఆదాయం ఉంది ఈ రాష్ట్రానికి. అవన్నీ వెలుగులో తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకురావాలో, ఏ విధంగా ఆలోచిస్తాం. చివరిగా ఒక ప్రశ్న అండి, చివరిగా మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు మీరు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి? ప్రజలు మంచివాళ్ళు, ప్రజలు దేవుళ్ళు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రధాన ప్రతిపక్షాలుగా నాయకులకు కూడా జలక్కి వాళ్ళు ప్రజలు. ఎప్పుడు ఈయనగాతి ఆయన, ఈయనగాతి ఈయన వేస్తాం కాదు. ఒకసారి ఇద్దరిని పక్కన పెట్టేసి ఇలాంటి నాయకుడు, ఇలాంటి పార్టీని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాలు భవిష్యత్తు బాగుంటుందని ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వం
ప్రభుత్వం కూడా ఒకసారి జలకిచ్చేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ సైడ్ ఇప్పుడు ఆ ప్రభుత్వానికి కూడా ఒక మీరంటే ఒకటి గుర్తింపు వచ్చే స్పందన వచ్చేసి ఉండాలి. ప్రభుత్వానికి అప్పుడు ప్రజలందరూ కూడా మిమ్మల్ని వచ్చి అభినందిస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఈ కార్యాచరణలో ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించి గుర్తిస్తారు మీతో మాట్లాడడానికి అవకాశం.